నేడు తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశామని వెల్లడించిన తుమ్మల నాగేశ్వరరావు. నేడు ఏపీ కేబినెట్ భేటీ, వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కూటమి ప్రభుత్వం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపిన ఐఎండీ. విజయోత్సవాలు కాదు, రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన హరీష్ రావు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, అదే రోజున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే గెలుపు అన్న సజ్జల, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య. పల్నాడు ఘటనపై జగన్ ట్వీట్ ను ఖండించిన హోంమంత్రి అనిత, వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించారు. రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి గుంట భూమికి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు భూమి ఉన్న 67.01 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని ప్రజాప్రభుత్వం రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. కోట్ల రూపాయలను మంగళవారం జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా 2 రోజుల్లో కలిపి 51.70 లక్షల మందికి సాయం అందించింది. ఎన్నెకరాల భూమి ఉందనే విషయంతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ మరొక 7 రోజుల్లో ఈ సాయాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో రైతు భరోసా పథకానికి అర్హత కలిగిన రైతుల సంఖ్య 70.11 లక్షలుగా ఉంది. అంటే 2 రోజుల్లోనే వీరిలో 73% రైతులకు పెట్టుబడి సాయం అందింది. మిగతా 27% రైతులకు వారం రోజుల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయంటూ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రైతు భరోసా పథకం అనేది తెలంగాణ రైతన్నలకు పంట పెట్టుబడి కోసం అందించే సమగ్ర ఆర్థిక సహాయ కార్యక్రమం. గతంలో ఉన్న రైతు బంధు పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ మరి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ మొత్తం డబ్బులు ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఒక్కొక్క విడతలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల ఖర్చు వంటి పంట పెట్టుబడి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన సీఎం రేవంత్ రెడ్డి గారు గడిచిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా ఇప్పుడు సరిదిద్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలన్న సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రాష్ట్ర యావత్ రైతాంగం హర్షాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యంలో ప్రజాపాలనలో ఏ కార్యక్రమాలు చేస్తే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఆయన గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రామకృష్ణారావు గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు రుణమాఫీ జరిగితే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే ఒక్క నెలలో 21,000 కోట్లు 25 లక్షల
మంది రైతాంగాన్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అదే రకంగా పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి ప్రతి సీజన్కి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం. ఈ రోజు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పవన్ సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్ కు బయలుదేరారు. ఏకంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం. అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా వరకు థ్యాంక్స్ చెప్పాను. 2 years లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తే phase 1. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి 12,000కి పరిమితం చేయడం మోసం చేయడమే అని ధ్వజమెత్తారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు, క్షమాపణలు చెప్పండి. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా గాని ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, ప్రభుత్వం అంటుంది. దేనికోసం ఉత్సవాలు జరుపుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు 11 సార్లు ఇచ్చింది. 11 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేమెప్పుడు ఉత్సవాలు జరపలేదే. ఇవ్వాలనుకున్నాం, రైతులకు నిజాయితీగా ఇచ్చాం. కరోనా వచ్చినా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టినాం కానీ రైతు బంధు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శం. పీఎం కిసాన్ ఇతర రాష్ట్రాలు కూడా రైతు బంధు అమలు చేసినాయంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అయినా మీరు ఇలా ఉత్సవాలు ఏ ముఖం పెట్టుకొని జరుపుతారు? కాలం పోయిన యాసంగి 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతున్నారా? రుణమాఫీలో కేవలం 40 పైసల మందికి రుణమాఫీ చేసి 60% మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? సన్నవడ్లకు 1,100 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా? పంటల బీమా చేస్తామని చెప్పి మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? మీరు ఇలా రైతులు ఏ హామీ అమలు చేశారని ఇలా లగచెర్ల రైతులకు, ధనవాడ రైతులకు బేడీలు వేసి రైతుల్ని అవమానపరిచినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఉత్సవాలు కాదు.
మేము 2 పంటలు రైతు బంధు ఎగ్గొట్టినాము, సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు, రైతులకు బేడీలు వేసినాము, పంటల బీమా ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినందుకు ముందు రైతుల క్షమాపణ చెప్పాలి. ఈసారి దేశంలోకి ముందే ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో ప్రజలు వర్షాకాలంలోనూ వేసవి ఉక్కుపోతను అనుభవించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లని ప్రకటన చేసింది. మరో 2 రోజుల్లో రుతుపవనాలు దేశమంతటా వ్యాపిస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ ఫ్రెంచ్ మధ్య ద్వైపాక్షిక సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రోత్సాహకాలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీలు ఇక్కడికొచ్చేలా చొరవ చూపాలని కోరారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, గతేడాది హైదరాబాద్లో 70 జీసీపీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. both affordable and also world class. The next decade I would like to mention here demands healthcare twice the size of what we have today. You know, we are here now, right now. Now we would like to convert the bane into boon of our demographic profile as we quarter the 1/4 of the global population, and the responsibility in all verticals of our governance lies that we have to see this 1/4 of the global population is healthy and more agile, and that's how we have too much of pressure in terms of our medical care first, and massive pressure on hospitals and also doctors and healthcare professionals. As we have noticed, the demand for medicines, hospitals and the trained healthcare professionals will grow multifold in times to come. And we can't fight this future with the cutes alone. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏడాది కాలంలోనే చేసి చూపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం హామీని నిలబెట్టుకున్నామని, అడ్మిషన్లు పూర్తయిన తర్వాత 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డ అనేది P4 కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగ వృత్తిని లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై. పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం. హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం. వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్ పంపిస్తే DBT వేస్తున్నాం. ఇది అయిన తర్వాత ఆగస్ట్ 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. పల్నాడు జిల్లాలో సింగమయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన ట్వీట్పై రాష్ట్ర హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని అన్నారు. సొంత పార్టీ కార్యకర్త వాహనం కింద పడితే పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయం. గాయపడిన వ్యక్తిని కనికరం లేకుండా పక్కకు లాగి ముళ్ల పొదల్లో పడేశారు అని మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాలా? అది బాధ్యత, ఎమ్మెల్యే బాధ్యత. అది టైం ఇస్తే నేను వస్తాను, టైం ఇవ్వకపోతే రానండి. ప్రతి ఎమ్మెల్యేకి ఒక హక్కు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అసెంబ్లీకి రావాలి, వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం బాధ్యత ఉన్నవాడైతే వస్తారు, బాధ్యత లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలాగే ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా, కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించుంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా, ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకిలా అంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు, దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే లేనంత
దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధిస్తుందని, ఈ విషయంపై ప్రజల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ బలమైన నమ్మకం ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సామాన్యులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని, పాలన పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. దీంట్లో ఉన్న మీరు మీ అందరినీ ఈరోజు కలవడం సంతోషంగా ఉంది. మనకు ఎంత ఘనమైన విజయం అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిందో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు పట్టం కట్టారు. మీ అందరూ అంతగా నిలబడ్డారు గట్టిగా. దానికోసం పార్టీ తరపున సర్పంచుల స్థాయిలో ఏదైతేమి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా అంతా 80 మున్సిపల్ ఎన్నికలు 80-90% మధ్యనే మన విజయం. బహుశా చరిత్రలో అరుదైన విజయం అది. అంటే ఎంటైర్ స్టేట్ కంప్లీట్ అసెంబ్లీ దగ్గర నుంచి కింది వరకు మొత్తం వైఎస్ఆర్సీసీ తప్ప ప్రతిపక్షం అనేది లేకుండా ఇదైంది. అయితే రకరకాల కారణాల వల్ల అదే మనకు ఇబ్బంది కూడా క్రియేట్ చేసింది. ఎందుకంటే మనమే ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కడ పోయినా మనమే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వచ్చింది కింద. నెక్స్ట్ దీన్ని సంస్థాగతంగా మనం బలపడము, అలాగే మనం నెక్స్ట్ అధికారం లేకొచ్చినాక మీ విభాగం కానీ స్థానిక సంస్థల ద్వారా మనకు దక్కిన అధికారాలను, మనకున్న అవకాశాలను, మన నాయకత్వం స్థానిక సంస్థల ద్వారా చేయదగ్గ పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రకంగా, అట్ ది సేమ్ టైం పార్టీ కూడా ఉపయోగపడే రకంగా మీ నాయకత్వం మరింత పటిష్టమయ్యేలాగా స్థానిక సంస్థల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు చేసే దిశగానే గట్టిగా ఆలోచనలు సాగుతున్నాయి. అందులో భాగంగానే గతంలో లేని ప్రాముఖ్యత దీనికి ఇవ్వాలనేది అధ్యక్షులు నిర్ణయించారు. పంచాయతీరాజ్ విభాగం ఈ 4 ఏళ్లలో మనం వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దానికి ప్రిపేర్ కావడంలో, వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా చట్టాన్ని ఉపయోగించుకోవడం, పంచాయతీరాజ్ చట్టాన్ని, అది పార్టీ ఇంతకుముందు అన్నట్టు అది రాష్ట్రానికి ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడాలా, పార్టీ కూడా సంస్థాగతంగా ఉపయోగపడాలా. మీ నాయకత్వం మరింత బలం కావాలా, పరిపుష్టం కావాలా. అటువైపు నుంచి ఎంత గట్టిగా తప్పుడు కేసులు పెట్టో, అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్నా నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం, ఏదైతే సంవత్సరం తిరిగేసరికి ఈరోజు ఎన్నికలు జరిపినా ఎప్పుడు జరిగినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలపై ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చించారు. చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకొని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ,
పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతి లక్ష వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. నల్లపాడు పిఎస్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తెల్లాజర్ల మధు అనే యువకుడు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. మార్గంలో ఉన్న అంబులెన్స్ లో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతనికి వెంటనే అత్యవసర వైద్యం అందించాల్సి ఉంది. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ లో అంబులెన్స్ నిలిచిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి గారు పెర్నాని